హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చేసి సజ్జ కుడుములు అండి. ఈ సజ్జ కుడుములు చాలా హెల్దీ రెసిపీ అండి. మనం ప్రతి ఒక్కళ్ళం ఈ రెసిపీ అనేది ట్రై చేయాలి. చాలా టేస్టీగా ఉండిద్ది, అంతేకాదు చాలా హెల్దీ కూడా అండి. ఇప్పుడు ఈ సజ్జ కుడుములు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా గిన్నె తీసుకొని ఇందులో 1 కప్పు సజ్జలు తీసుకోవాలండి. ఈ సజ్జల్ని 2-3 సార్లు శుభ్రం కడుక్కోవాలి. మనకి ఇందులో దుమ్ము లేదా ఇసుక ఏదన్నా ఉండా కూడా పోయిద్దండి. 2-3 సార్లు వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగి మళ్ళీ వాటర్ పోసుకొని ఒక 5 గంటల పాటు మూత పెట్టేసి నాననివ్వాలి. ఇలా కడిగేసాం కదా, వాటర్ పోసేసి మూత పెట్టి నాననిద్దాం. సజ్జలు ఒక 5 గంటలు నానినాక ఇలా జల్లెల్లో తీసుకోవాలండి. మనకి వాటర్ అంతా పోవాలి సజ్జల్లో నుంచి. ఇలా పోయినాక ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ సజ్జల్ని ఈ మిక్సీ జార్లో తీసుకోవాలి. మనకి ఎంత వీలైతే అంత మెత్తగా ఇది సజ్జల్ని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి పొడి 4 స్పూన్లు యాడ్ చేస్తున్నాను. మనకు కావాలంటే పచ్చి కొబ్బరినైనా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను మాత్రం ఎండు కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను 4 స్పూన్లు. ఒక పావు టీ స్పూను సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. మరీ ఎక్కువ కాదు, ఒక పావు టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఒక కప్పు సజ్జలు తీసుకున్నాను కాబట్టి 1 కప్పు బెల్లం అండి. ఇలా తురుముకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం అంతా బాగా సజ్జ పిండిలో బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూను యాలక్కాయ పొడి కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. మనం వేసిన బెల్లం అంతా సజ్జపిండికి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. చూడండి, పిండి రెడీ అయిందండి కుడుములు చేసుకోవడానికి. నేను ఎక్కడ వాటర్ అనేది యాడ్ చేయలేదు. మనం వేసుకున్న బెల్లమే సరిపోతుందండి. బెల్లం బాగా కలిపామంటే పిండి ఇలా ముద్దలాగా అయింది. ఇప్పుడు ఈ కొద్దిగా పిండి తీసుకొని ఈ విధంగా కుడుములాగా చేతితోటి ఒత్తుకోవాలి. పిండి కొంచెం లూజ్ అయింది అనుకుంటే అందులో 2 స్పూన్లు రాగి పిండి కానీ లేదా సజ్జ పిండి కానీ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా కుడుములన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. కుడుములన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఆయిల్ కానీ బటర్ కానీ రాసుకోవాలి. ఇలా రాసుకుంటే కుడుములు అంటుకోకుండా వస్తాయండి. వారానికి ఇలా 1-2 సార్లు కనుక ఇలా సజ్జ కుడుములు ఆవిరి మీద ఉడికిచ్చాయి ఏవైనా హెల్తీయేనండి. ఇలా సజ్జ కుడుములు చేసి పెట్టామంటే మనకి ముఖ్యంగా ఆడపిల్లలకి నెలసరి టయాల్లో ఎక్కువ నడుము నొప్పులు వస్తూ ఉంటాయి కదా, అవి రాకుండా ఉంటాయండి. చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు కూడా. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఇలా ఇడ్లీ పాత్ర పెట్టుకొని అడుగున నీళ్లు పోసేసి మనం రెడీ చేసి పెట్టుకున్న కుడుముల ప్లేట్ని ఇందులో పెట్టుకొని 20-25 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడకనివ్వాలి. ఇరవై నుంచి 25 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించామంటే మనకి సజ్జ కుడుములు రెడీ అవుతాయండి. ఇప్పుడు మనం ఒక గిన్నెలో తీసుకుందాం. పిల్లలున్న ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయవలసిన రెసిపీ అండి. చాలా హెల్దీ రెసిపీ. అంతేకాదండి, వేడివేడిగా తింటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.